నా దగ్గర బెంజ్ సి క్లాస్ వచ్చింది. కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే డైనమిక్ లైట్ వెళ్తుంది, ట్రాక్షన్ కంట్రోల్. దీన్ని చెక్ చేసి చూశాను, స్కానింగ్ అప్డేట్ అవుతుంది. దీనికి ఇక్కడ క్లాక్ స్ప్రింగ్ వస్తుంది, కానీ కస్టమర్కి చాలామంది చెప్పారంటే ఇది మొత్తం అసెంబ్లీ మార్చుకోవాలని చెప్పారంట. నేను చెక్ చేసి చూశాను, దీనికి మల్టీమీటర్ తోటి వోల్టేజ్ అవన్నీ. ఇప్పుడు స్టీరింగ్ ఒక ట్రయాంగిల్లో పెట్టి చెప్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు లైట్ పోయింది చూసారా, మళ్ళీ వచ్చేసింది. అది కస్టమర్ కంప్లైంట్. ఇది ఏమవుతుందంటే దీనివల్ల క్రూజ్ కంట్రోల్ వర్కింగ్ అవ్వదు. కస్టమర్కి లాంగ్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. క్రూజ్ అసలు వర్క్ అవ్వదు. క్రూజ్ కంట్రోల్ ఎంత అప్డేట్ చేద్దామన్నా కానీ స్కానింగ్ అప్డేట్ అవుతుంది. స్కానింగ్ కంప్లైంట్ కూడా మీకు చూపెడతాను. ఇప్పుడు వచ్చింది చూసారా, ఇది షార్ట్ చేస్తే ఈ యాంగిల్లోని పెడితేనే వస్తుంది, లేదంటే వర్క్ అవ్వదు. ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ కూడా వర్క్ అవుతుంది. కస్టమర్ 30 స్పీడు 20 స్పీడు ఇవన్నీ. ఇంతకుముందు క్రూజ్ అసలు వర్క్ అయ్యేది కాదు. స్కానర్ రిపోర్ట్లో స్కానింగ్ తీస్తున్నా ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్ టీపీఎంఎస్ సెన్సార్ ఒకటి కంప్లీట్ ఒకటి చూపెడుతుంది. స్టీరింగ్ది, ఈ స్టీరింగ్ యాంగిల్ పొజిషన్ ఇది చేస్తే సెట్ అవుతుంది. కానీ దానికన్నా ముందు క్లాక్ స్ప్రింగ్ మార్చుకోవాలి. ఇవన్నీ ఫాల్ట్ కోడ్స్. ఇది ఆల్రెడీ దీనికి ఆ కాలం దగ్గర కూడా యాంగిల్ వస్తుంది. అది డౌట్ ఉన్నదేమో, అది చెక్ చేసి చూశాను. ప్రజెంట్ అది బాగుంది. ఇది ఆల్రెడీ రిపేర్ చేశారు కానీ ప్రాపర్గా చేయలేదు. ఇప్పుడు నేను చేశాను. ఇది ఆల్రెడీ చాలామంది చెప్పారండి ఇది అంతా అసెంబ్లీ మార్చుకోవాలని. ఒక్కసారి దీనికి క్లాక్ స్ప్రింగ్ వస్తుంది. ఆ క్లాక్ స్ప్రింగ్ మార్చి చూస్తే సెట్ అయిపోతుంది ఇదంతా ప్రాపర్గా. ఇదిగో చూసారు కంప్లైంట్ స్టీరింగ్ది. ఇది మార్చి చూడడం అంటుంది. దీన్ని మార్చేది కన్నా మనం క్లాక్ స్ప్రింగ్ ఉంటుంది, అది మార్చుకుంటే సరిపోతుంది.